వ్యవసాయాన్ని మించిన పవిత్ర వృత్తి లేదు. అలాగే అన్నదాతను మించిన గౌరవనీయుడు లేడు. ప్రతి రైతు వ్యవసాయ శాస్త్రవేత్తగా ఎదిగి వ్యవసాయంలో ఖర్చులు తగ్గి లాభాలు పెరగాలనే ముఖ్య ఉద్దేశంతో ఎప్పటికప్పుడు సమగ్ర సమాచారాన్ని రైతులకు చేరవేస్తున్న వ్యవసాయ సమాచార కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: ఈసీ ప్లాంటర్ ఉపయోగాలు, పాలీహౌస్ లో కూరగాయల సాగు, రైతులకు సూచనలు, వాతావరణ సూచనలు ఉంటాయి. సంవత్సరం పొడవునా కూరగాయలకు డిమాండ్ ఉండడం వలన రైతులు కూరగాయల సాగుపై మొగ్గు చూపుతున్నారు. సంవత్సరం పొడవునా కూరగాయలు పండించడం పాలీహౌస్ ద్వారా సాధ్యం. అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. కూరగాయలు మన ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. కూరగాయల్లో మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే విటమిన్లు, ఖనిజ లవణాలు సమృద్దిగా ఉంటాయి. కాబట్టి వీటిని తప్పనిసరిగా ప్రతినిత్యం మన ఆహారంలో భాగంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మన రాష్ట్రంలో కూరగాయలకు మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అయితే ఇది కేవలం పాలీహౌస్ ద్వారా సాధ్యమవుతుంది. పాలీహౌస్ లో కూరగాయల సాగుకు అవసరమైన వాతావరణాన్ని కల్పించి కూరగాయలను సాగు చేస్తే వాణిజ్యపరంగా ఎంతో లాభదాయకంగా ఉంటుంది. పాలీహౌస్ లో కూరగాయలను సాగు చేయడానికి ప్రభుత్వం రైతులకు ఎంతో ప్రోత్సాహకాన్ని ఇస్తుంది. పాలీహౌస్ లో అన్ని రకాల కూరగాయలను సాగు చేయవచ్చు. ముఖ్యంగా క్యాప్సికం, టమాటా, వంగతో పాటు ఇతర కూరగాయలను సాగు చేస్తున్నారు. పాలీహౌస్ లో కూరగాయల సాగు కోసం చేపట్టాల్సిన చర్యల గురించి వరంగల్ డాట్ సెంటర్ సీనియర్ సైంటిస్ట్ ఉమారెడ్డి మాటల్లో తెలుసుకుందాం. వాణిజ్యపరంగా అనేక విలువైనటువంటి పంటలను సంవత్సరం పొడవునా పండించినట్లయితే మార్కెట్లో రేటు మంచిగా ఉండి రైతులకు లాభం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి పంటలు పండించాలంటే వాతావరణ ప్రమేయం లేకుండా వాతావరణాన్ని పూర్తిగా అదుపులో ఉంచి అలాంటి పంటలు పండించేందుకు అవకాశం ఉంది. ముఖ్యంగా కొత్తిమీర అనేది మనకు సంవత్సరం పంట కాలం లోపల ఎక్కువ మార్కెట్లో కొన్ని సందర్భాలు రేట్ ఎక్కువ ఉంటుంది, కొన్ని సందర్భాలు రేట్ తక్కువ ఉంటుంది. సో వేసవి కాలం లోపల కొత్తిమీర బయట పండించడం అనేది చాలా కష్టం, కానీ పాలీహౌస్ లో పండించవచ్చు మనం. అదేవిధంగా క్యాప్సికం అంటే మంచి రంగు ఉన్నటువంటి మిరపను పండించాలంటే బయటనైతే చాలా కష్టం, అంత మంచి రంగు డెవలప్ కాదు. అదే మీకు పాలీహౌస్ లోనైతే సాధ్యం. అదేవిధంగా అనేక రకాల కూరగాయలను కూడా అంటే మనం అటు రంగులో గానీ ఇటు పరిమాణంలో గానీ మనం పూర్తిగా మనం పండించడానికి అనువైనటువంటిది పాలీహౌస్. అయితే పాలీహౌస్ లో ముఖ్యంగా ఏంటంటే ఇటు ఉష్ణోగ్రతను, హ్యూమిడిటీని, తేమను కూడా మనం అదుపులో ఉంచడం ద్వారా మనం ఈ మొక్కల యొక్క పెరుగుదలను మనం బాగా ఉండేందుకు అవకాశం ఉంది. ముఖ్యంగా దాంట్లోపల ఇటు చీడపీడలను కూడా మనం బాగా కంట్రోల్ చేయొచ్చు. అయితే ఈ పాలీహౌస్ లోపల డ్రిప్పర్స్ ఉంటాయి. దాని ద్వారా మనకు అనుకున్నప్పుడు నీళ్ళని మనం ఫాగర్స్ ద్వారా ఈ తేమను అదుపులో చేసి దాని ద్వారా టెంపరేచర్ అదుపులో చేసి మనం మొక్కలను పెంచేందుకు అవకాశం ఉంటుంది. కింద కూడా నేలను కూడా మనం మంచి అంటే బలమైనటువంటి వర్మీ కంపోస్ట్ గానీ, పశువుల ఎరువును గానీ అంటే కొద్ది మొత్తంలోనే చేస్తారు పాలీహౌస్ లో. జనరల్ గా ఒక 500 మీటర్లు అంత ఆ పరిమాణం చేస్తారు. కాబట్టి తక్కువ పరిమాణంలో కాబట్టి మనం మంచి వర్మీ కంపోస్ట్, పశువుల ఎరువు ఇలాంటివి పోయడం కూడా రైతులకు పెద్ద ఖర్చు కూడా ఏం కాదు వాళ్ళకి. కాబట్టి ఇటు నాణ్యమైనటువంటి మంచి బలవంతమైనటువంటి నేలను ఏర్పాటు చేయడం, ఈ డ్రిప్పర్స్ ద్వారా, ఫాగర్స్ ద్వారా నీటిని చేయడం, అదేవిధంగా ఉష్ణోగ్రతను అదుపులో ఉంచడం, తద్వారా వాణిజ్యపరంగా అధిక రేటు ఉన్నటువంటి ఇప్పుడు చెప్పినటువంటి కీర గానీ, టొమాటో గానీ, జర్బెరా లాంటి పువ్వులు గానీ, క్యాప్సికం గానీ, కొరియాండర్ గానీ ఇలాంటి పంటలన్నీ కూడా అందులో పండించినట్లయితే మార్కెట్ లోపల అధిక లబ్ధి పొంది రైతులకు లాభం రావడానికి అవకాశం ఉంది. ఆధునిక వ్యవసాయ రంగంలో తక్కువ సమయంలో ఎక్కువ పనిని చేసి పెట్టుబడి తగ్గించే పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ సందర్భంగా ఈసీ ప్లాంటర్ యొక్క ప్రాముఖ్యత, ఉపయోగాల గురించి ఇప్పుడు చూద్దాం. వ్యవసాయంలో రోజురోజుకు కూలీల కొరత అధికమవుతూ ఉండటం వలన మల్చింగ్ కు ప్రత్యామ్నాయంగా ఈసీ ప్లాంటర్ అందుబాటులోకి వచ్చింది. వ్యవసాయంలో నేలపై మల్చింగ్ షీట్ ను ఏర్పాటు చేసి దానిపైన రంధ్రాలు చేసుకుని విత్తుకోవటం అనేది సాధారణంగా జరుగుతూ ఉంది. దీనివలన విత్తనం నాటుకోవటానికి అనేక మంది కూలీల అవసరం ఏర్పడడం, సమయం వృధా అవటమే కాకుండా ఖర్చుతో కూడుకున్నది కూడా. దీనికి ప్రత్యామ్నాయంగా అధునాతన పద్ధతిలో మల్చింగ్ బెడ్ పై స్టెయిన్లెస్ స్టీల్ తో తయారు చేయబడిన పరికరంతో నారును నాటడం చాలా లాభదాయకమైనది. దీనివలన తక్కువ సమయంలో ఎక్కువ మొక్కలను నాటొచ్చు. మొక్కల్ని చాలా తేలికగా నాటమని పలికారు. ఇది నా సొంతంగా తయారు చేస్తున్నాను.
ఈ పేటెంట్ కూడా అప్లై చేశాను. అయితే దాంట్లో పూర్తిగా స్టెయిన్లెస్ స్టీల్ రాడ్తో తయారు చేసిన విషయం కూడా చూపించాను. దీంతో మనం ముఖ్యంగా టమాటో వచ్చే క్యాప్సికం ఇటువంటి కూరగాయలు పండించుకున్న రైతులు ఒక విధానంలో ప్లాంటేషన్ చేయాలంటే 10 నుంచి 15 అవసరం అవుతుంటారు. అదే ప్లాస్టిక్ గురించి లాభం ప్రతిదీ రోజు కట్టేటప్పుడు ఏదైతే కాబట్టి సుమారుగా 15 వరకు అవసరం అవుతారు. ఈ చిన్న ఇన్స్ట్రుమెంట్ మన చేతులు అయితే అలాంటి రోజుకి 20,000 మొక్కలు 2 నిమిషాలు ఆపరేట్ 2 నిమిషాల యొక్క ఉద్దేశం ఏంటంటే దాని విషయం ఆపరేట్ చేసేది ఒకరైతే ప్లాంట్ ఉదయకాల వ్యక్తి ఇంకొకటి దూరంలో ఉన్నటువంటి ప్రోటీన్స్ దగ్గర తెచ్చిన వ్యక్తి ఎవరో వ్యక్తి 2 నిమిషాలు ఈజీగా రోజుకి 20,000 మొక్కలు వీటిని సలహా వేసేది 2 ఎకరాల్లో నాట్యం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే మామూలు విధానం అయితే 2 ఎకరాల్లో చేసుకోవడానికి మనకు కావాల్సిన వ్యక్తి 25 నుంచి 30 వరకు మనిషి అవసరం అవుతుంది. మీరు ముఖ్యంగా ఏంటంటే హార్టికల్చర్ పంటలు కూరగాయలు ఉద్యానవన పంటల్లో ఏ రకంగా మనం న్యాయ సాధన తగ్గించుకోవచ్చు. ఎందుకంటే రోజు మనకి అమెరికా సమస్య ఆకలికి సమస్య ఎదుర్కొన్నారు. లేబర్ దొరకక మనం చాలా ఇబ్బంది పడుతున్నాం. దాన్ని ఏ రకంగా అవాయిడ్ చేయాలని దీంతో పాటు ఇంకా కొన్ని ప్రాక్టీసులు కూడా చేస్తున్నాం. ఒకే ఏజీ పంట అనేది పూర్తి స్టైల్ కూడా తయారు చేయడం కాకుండా రైతులు ఎవరైతే అందుబాటులో నిర్వహించాలి. రైతులకు ముఖ్య గమనిక. శాస్త్రీయ పద్ధతిలో యూరియా వాడకం లాభ నష్టాలు. యూరియాను అధికంగా వాడటం వలన పర్యావరణ నష్టంతో పాటు పంట దిగుబడి తగ్గుతుందని, యూరియా వృధాను అరికట్టి వ్యవసాయాన్ని మేలు చేయాలని వ్యవసాయ శాఖ పేర్కొంది. మీకు తెలుసా, మనం వాడుకునే యూరియాలో దాదాపు 2/3 వంతు ఆవిరి రూపంలో వృధా అవుతుంది. యూరియా వృధాను తగ్గించడానికి యూరియాను సరైన సమయంలో సరైన భాగంలో గుళికల రూపంలో ఉంటే వేప సంబంధిత యూరియాను వాడుకోవాలి. యూరియాను వాడటం వలన నైట్రోజన్ మాత్రమే మొక్కకు అందుతుంది. అలాగే భాస్వరం, పొటాషియం ద్వితీయ శ్రేణి కాగా సూక్ష్మ పోషకాలు, కార్బన్ మొదలైనవి లభించవు. యూరియాని ఇతర పోషకాలతో కలిపి వాడుకున్నప్పుడు మంచి ఫలితాలొస్తాయి. యూరియాను ఎక్కువ మొత్తంలో వాడటం వలన అధికంగా శాఖీయ పెరుగుదల ఉండటం వలన పంటల దిగుబడి తగ్గుతుంది. అధికంగా యూరియాను వాడటం వలన వాతావరణ కాలుష్యంతో పాటు భూమిలోని పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు కూడా మరణిస్తాయి. ఇంతటితో వ్యవసాయ సమాచార కార్యక్రమం సమాప్తం. నమస్కారం. నమస్కారం. రైతు నేస్తం ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. ఈనాటి అంశం ప్రస్తుత వర్షాలకు చేపట్టవలసిన సేద్యపు పనులు. దీని గురించి మనకు వివరించడానికి డాక్టర్ ఎం గోవర్ధన్, ప్రధాన శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధనా కేంద్రం, రాజేంద్రనగర్, హైదరాబాద్ నుంచి వచ్చారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గోవర్ధన్ గారు. అసలు ఇప్పుడు ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల వ్యవసాయంపై ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉందంటారు? ఇప్పుడు గనక మనము కురుస్తున్న వర్షాలను గనక మనం గమనించినట్లయితే గత వారం రోజుల నుంచి ఒక మోస్తరు నుంచి పెద్ద వర్షాలు మనం కురవడం గమనించాం. ఈ వర్షాలలో మామూలు ఉధృతితో కూడిన వర్షాలు కొన్ని అయితే వడగళ్లతో కూడిన వర్షాలు కూడా మనం రావడం గమనించాం. అయితే రైతాంగము కొంతమంది బహువార్షకాలు, ఉద్యాన పంటలు సాగు చేస్తే కొంతమంది రైతులు వరి పంట, మొక్కజొన్న, ఆముదము, వేరుశనగ ఇలాంటి పంటలు సాగు చేస్తున్నారు. మరికొంతమంది రైతులు కూరగాయలు సాగు చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు కొంత లాభం చేకూర్చినప్పటికీ రైతులకు నష్టం కూడా చేకూర్చిందనేది వాస్తవం. మనం ప్రస్తుతం వరి పంటను గనక మనం గమనించినట్లయితే వరి పంట కొన్ని ప్రాంతాలలో పిలకల దశలో ఉంది, కొన్ని ప్రాంతాలలో పూత దశలో ఉంది, మరికొన్ని ప్రాంతాలలో పరిపక్వ దశలో ఉంది.
ఎక్కడైతే పరిపక్వ దశలో ఉన్న రైతులు ముఖ్యంగా వరి పంటలో గనక మనం గమనించినట్లయితే ఇప్పుడు గనక వర్షాలు కురిసినట్లయితే నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇప్పటి వరకే కొంతమంది రైతులు వరి కోతను కూడా చేపట్టడం జరిగింది. వరి కోతలు చేపట్టిన రైతులు ఎక్కడైతే పొలంలోనే వరి మొదలు ఉన్నాయో వాటికి ఈ వర్షాల వల్ల నీళ్లు నిలిచిపోయి, పొలంలో నీళ్లు నిలిచిపోయి మెదలంతా కూడా తడిసిపోయి ధాన్యం అంతా కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. అది ఒక సమస్య. రెండో సమస్య ఏంటంటే తడిసిన ధాన్యాన్ని కళ్ళతోనే తడిచిపోయే పరిస్థితి ఉంది. అంటే దాని నాణ్యత దెబ్బతినే పరిస్థితి కూడా ఈ వర్షాల వల్ల కలిగింది. ఇది వరి పంటలో ఈ నష్టం ఉంటే పిలకల దశలో ఉన్న పంటలు కూడా కొన్ని వరి పంటల్లో మనం గమనిస్తున్నాం. పిలక దశలో ఉన్నది కానీ లేకపోతే పూత దశలో ఉన్న వరి పంటలో కూడా ఈ పూత రాలిపోయే ప్రమాదం ఉంది. ఒకసారి పూత రాలిపోతే గింజగట్టే శాతం తగ్గిపోతుంది. అట్లాగే ఎక్కడైతే ఇంకా చిన్న దశలో అంటే కత్తెర పంట అంటాం మనం తెలంగాణలో, కత్తెర పంట వేసే రైతులు కూడా ఈ వరి పంటను సాగు చేస్తున్నారు. వీటిపైన కూడా ఈ ప్రభావం అనేది మనం తప్పకుండా ఉంటుంది. వరి రైతులకు వివిధ సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు. మరి ఈ సమస్యలను అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉందంటే? మనము వ్యవసాయ శాఖ ద్వారా రైతులందరికీ కూడా, రైతు సోదరులందరికీ కూడా ఈ సమస్య పైన పదే మనం ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ కింద వాళ్ళను ఎడ్యుకేట్ చేస్తా ఉన్నాం. రైతులకు మనం ఏం విజ్ఞప్తి చేస్తున్నామంటే ఇది ఈ ఒక్క సంవత్సరం సమస్య కాదు. ఇది ప్రతి సంవత్సరం కూడా మనం మార్చి ఏప్రిల్ నెలలలో వడగండ్ల వర్షాలు కురుస్తాయి. అది కూడా అకాల వర్షాలు ఎప్పుడు కూడా ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తాయి. ఈ నష్టం కూడా మనము మిగతా పంటలతో పోల్చుకుంటే వేరుశెనగ రైతుకు ఏమి నష్టం ఉండదు, మొక్కజొన్న రైతుకు పెద్దగా నష్టం ఉండదు. ముఖ్యంగా వరి పంట రైతుకు మాత్రం బాగా నష్టం చేకూరుతుంది. కాబట్టి ఒకవైపు ఖచ్చితంగా రబీ సీజన్ లో ఆరుతడి పంటలనే వేసుకోమని చెప్తున్నాం. ఆరుతడి పంటలలో వరి కాకుండా మొక్కజొన్న గనక వేసుకున్నట్లయితే, ఆముదం గనక వేసుకున్నట్లయితే, ఈ వేరుశెనగ గనక వేసుకున్నట్లయితే ఈ వడగళ్ల వాన కురిసినప్పటికీ కూడా రైతుకు ఏ విధమైన నష్టం జరగదు. తప్పదు వరి పంటనే వేసుకోవాలి అనుకున్న రైతులు చేపట్టాల్సిన చర్యలు ఏంటంటే ఖచ్చితంగా ఖరీఫ్ కాలంలో వేసిన వరిని గాని మిగతా పంటలను గాని అక్టోబర్ మాసం వరకు ఖచ్చితంగా కోసేసుకుని అక్టోబర్ లోనే రబీ పంటను విత్తుకున్నట్లయితే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి చివరి వరకు గనక ఈ రబీ పంట గనక కోతకు వచ్చినట్లయితే ఎప్పుడు కూడా ఈ అకాల వర్షాలు గాని వడగండ్ల వానలు గాని ఫిబ్రవరి నెల కన్నా మాసానికన్నా ముందు కురవు. కాబట్టి దాన్ని ఆ రకంగా రైతులు తప్పించుకునే అవకాశం ఉంటుంది. అందుకని రబీలో వేసుకునే రైతులు ఖచ్చితంగా త్వరగా అక్టోబర్ మాసంలోనే వేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే తప్పదు ఏదో కారణం చేత లేట్ అయినప్పుడు ఇటువంటి వర్షాలు కురుస్తున్న సమయంలో కర్రపచ్చి అంటే ఇంకా 10 రోజులకు పూర్తి పరిపక్వత వస్తుందని తెలిసినప్పటికీ కూడా కర్రపచ్చితనంగానే మనం కోసుకోవడం అనేది కొంతవరకు లాభాన్ని చేకూరుస్తుంది. అంటే పూర్తిగా పొలంలో నష్టపోయే బదులు 5% ధాన్యం ఎండకు పోయినా సరే, పక్వానికి రాకపోయినా సరే 95% ధాన్యం మనం పక్వానికి వచ్చినప్పుడే ఈ పంటను కనుక మనం కోసుకున్నట్లయితే నష్టాన్ని తగ్గించుకునే వాళ్ళం అవుతాం. ఆ రకంగా మనం కొంత నష్టాన్ని నివారించుకోవచ్చు. ఈ అకాల వర్షాల వల్ల ఉద్యాన పంటలపైన ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉందంటారు? ఇక్కడ ఈ తప్పకుండా ఇది ఈ ఉద్యాన పంటలపైన ఎక్కువ నష్టం కలిగిస్తుందనేది వాస్తవము. ఉద్యాన పంటలలో కూడా ముఖ్యంగా పపాయ రైతులు ఉన్నారు. ఈరోజు చాలా పొలాలలో మనం గమనించినట్లయితే ఈ వడగళ్ల వాన కంటే కూడా గాలితో కూడిన వర్షం రావడం వల్ల, ఈ గాలి ఉధృతి ఎక్కువగా ఉండడం వల్ల, మొక్కల దృఢత్వం తక్కువగా ఉండడం వల్ల ఈ మొక్కలన్నీ కూడా కూలిపోవడం మనం గమనించాం. ముఖ్యంగా ఈ పపాయ పంట ఎప్పుడైతే కాత మీద ఉంటుందో అంటే బరువుగా ఉంటుందో ఆ మొక్క తొందరగా కూలిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ నష్టం జరిగింది కూడా. అదేవిధంగా మామిడి తోట రైతులకు కూడా ఈ గాలితో కూడిన ఉధృతి కనుక ఎక్కువ వచ్చినట్లయితే మామిడి
పిందే కాయలు పెద్ద కాయలు కూడా మనం రాలిపోయిన సందర్భాలు ఉన్నాయి. సో ఇంకా మిగతా అరటి తోట ఇట్లాంటి ఉద్యాన పంట బహువార్షిక పంటలు కూడా ఈ ఉధృతికి నష్టపోతున్నాయి. కాబట్టి మనము ఉద్యాన రైతులకందరికీ కూడా సోదరులకందరికీ కూడా మనం ఏమి సలహా ఇస్తున్నామంటే, ఎక్కడైతే మీరు బహువార్షిక లేదా వాణిజ్య లేదా విలువ ఎక్కువైన ఉద్యాన పంటలు మీరు సాగు చేస్తున్నారో తప్పకుండా ఆ పొలానికి ఉత్తరం వైపు గాని తూర్పు వైపు గాని పడమర వైపు గాని షెల్టర్ బెల్ట్స్, ఈ గాలిని తట్టుకోగలిగే ఒక వేరే ఎదురు మొక్కలు గాని లేకపోతే సుబాబుల మొక్కలు గాని ఎదురు ఆ గాలిని తట్టుకోగలిగే 2-3 వరుసల ఈ పంటలను వేసుకోమని చెప్తున్నాం. వడగళ్ళ వాన వస్తే మనం నివారించడం అనేది కొంచెం ఇబ్బందికరమైన విషయమే, కానీ తప్పకుండా ఉధృతితో కూడిన ఈ ఈదురు గాలులు గాని ఎక్కువ గాలులు గాని కనుక మనం వీసినట్లయితే ఆ గాలి ద్వారా జరిగే నష్టాన్ని మాత్రం మనం తప్పకుండా నివారించుకోవచ్చు. వర్షాల ప్రభావం కూరగాయల పంటలపైన ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? కూరగాయల మొక్కలు కూడా ఒక సున్నితమైన మొక్కలు. కూరగాయలు ముఖ్యంగా మన హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో సంబంధించిన రైతులు కనుక మనం గమనించినట్లయితే, ఈ రంగారెడ్డి జిల్లా రైతులందరూ కూడా చిన్న చిన్న అంటే నెల రోజుల కాల పరిమితి ఉన్న కూరగాయలు, 2 నెలల కాల పరిమితి ఉన్న కూరగాయలు ఎక్కువగా సాగు చేస్తున్నారు. టమాటా, కొత్తిమీర, పాలకూర ఇలాంటి ఆకుకూరలు సాగు చేస్తున్న రైతులు గనక ఇటువంటి వర్షాలలో చిక్కుకున్నట్లయితే నష్టం ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. హలో హలో, నమస్తే. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అడగండి. నమస్తే, చెప్పండి. చెప్పండి. ఒక పంట ఒక కోత తీసిందండి, కనీసం ఒక కోతలను తీసుకున్నారా మీరు? ఓకే. తప్పకుండా. ఇప్పుడు ఒకటేంటంటే కర్బూజా ఎప్పుడు కూడా మనము తేలికపాటి నేలలలోనే సాగు చేయమని చెప్తాము. తేలికపాటి నేలలు ఎప్పుడు కూడా ఎక్కువ వర్షం వచ్చినప్పటికీ కూడా ఈ తేలికపాటి నేలలు ఆ వర్షాన్ని అన్నిటినీ కూడా లోపలికి పీల్చుకునే గుణం ఉంటుంది కాబట్టి పంటను ఎక్కువ నష్టం కలగజేయకుండా ఉంటుంది. అయితే ఒకవేళ అటువంటి పరిస్థితి కాకపోయినా కొంచెం బరువు నేలలు అయినప్పటికీ కూడా ఈ బరువు నేలలను బోధలుగా చేసుకోవాలి. బ్రాడ్ బెడ్ అండ్ ఫర్రో సిస్టమ్ అంటాము. ఈ బోధలుగా తయారు చేసుకుని బోధల పైన మనం విత్తుకోవాలి. ఈ బోధల పైన విత్తుకున్న తర్వాత మనం ఇట్లాంటి వర్షాలు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ బోధల కాలువలు ఉంటాయి కాబట్టి ఆ కాలువల ద్వారా ఎక్కువైన నీళ్ళన్నింటినీ కూడా బయటకు తీసే అవకాశం ఉంటుంది. ఒకటి ఈ విధంగా చేసుకోవడం వల్ల తప్పకుండా వచ్చే నష్టాన్ని కొంచెం తగ్గించవచ్చు. కానీ ఇప్పుడు మీ సమస్య ఏంటంటే మీరు ఆల్రెడీ వేశారు, 1-2 కోతలు తీశారు, తీసిన తర్వాత ఈ నష్టం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ మొక్క యొక్క వయసు ఇప్పుడు మీకు కర్బూజా కనుక తీసుకుంటే ఒక 90 రోజులలో మొత్తం పంట వచ్చేస్తుంది మీ చేతికి. కానీ ఇప్పటికే మీరు 2 కోతలు తీశారంటే బహుశా 60-70 రోజుల పంట గనక అయ్యి ఉంటే ఈ 2 కోతలు తీసిన తర్వాత కూడా మళ్ళీ ఇగురు వస్తుందంటే ఈ ఇగురు వల్ల మళ్ళీ ఈ పంట
ఇంకా 40 రోజులు బ్రతకడం అనేది సాధ్యం కాదు. దాని వయసు అయిపోయింది. కాబట్టి ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా ఎంత వచ్చిన పంట ఆ వచ్చిన పంట వరకు తీసుకోవడం అనేది మంచి పద్ధతి. ఓకేనండి. అలాగే గోవర్ధన్ గారు, ఇందాక మీరు కూరగాయల పంటలపై వర్షాల ప్రభావం గురించి వివరిస్తున్నారు. ఈ కూరగాయల పంటల్లో ఈ వర్షాలను కనుక మనం గమనించినట్లయితే, కూరగాయల పంటలు లేత దశలో ఉన్నప్పుడు, ఎక్కువ వాతావరణంలో తేమ ఉధృతి బాగా పెరిగినప్పుడు వర్షాలతో మునిగిపోయిన నష్టం ఒకటైతే, మునిగిపోగా మిగిలిన పంటకు కూడా ఈ తెగుళ్ల ఉధృతి ఎక్కువగా వస్తుంది. కాబట్టి రైతులందరూ గమనించాల్సింది ఏంటంటే, వివిధ దశలలో ఉన్న ఈ కూరగాయల పంటలకు అన్నిటికీ కూడా ముందుగా మురుగునీటి సౌకర్యం ఉండేటట్టుగా పొలంలో ఏ మాత్రం నీళ్లు నిలవకుండా ఉన్న నీటిని వెంటనే ఆ పొలం నుంచి తీసివేయాలి. తీసివేసిన తర్వాత ఇప్పుడున్న ఈ తేమ వాతావరణంలో మచ్చ తెగులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతులందరూ కూడా కార్బండజిమ్ 1 గ్రాము గాని, ప్రొపికోనజోల్ 1 గ్రాము 1 లీటర్ నీటికి కానీ కలుపుకొని ఒక 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసుకున్నట్లయితే కూరగాయల పంటలు ఇక ముందు పెరగబోయే కాలంలో వాటికి ఏ రకమైన తెగుళ్లు, చీడపీడలు రాకుండా నివారించుకోగలిగే అవకాశం మనకు ఉంటుంది. అలాగే గోవర్ధన్ గారు, అసలు ఈ అకాల వర్షాల వలన ఏమైనా లాభాలు కూడా ఉంటాయా పంటలకి? తప్పకుండా ఉంటాయి లాభాలు. మనము నష్టాలు కొంతవరకు జరగవచ్చు, కానీ రైతులకు ఇప్పుడు దాదాపు మనము మన రాష్ట్రంలో గమనించినట్లయితే ఒక 70% మంది రైతులు వర్షాధారంగానే మనం వ్యవసాయం చేయడం గమనిస్తున్నాం. మిగతా 30% మంది రైతులు, 25 నుంచి 30% మంది రైతులు మాత్రమే ఈ నీటి తరుల కింద రబీ కాలంలో మనం వ్యవసాయం చేస్తున్నాం గమనిస్తున్నాం. తప్పకుండా రబీ కాలంలో ఏవైతే రైతులు వీటిని సాగు చేస్తున్నారో వాటికి నష్టం జరిగిన విషయం వాస్తవం. కానీ మెట్ట వ్యవసాయదారులకు మాత్రం ఇది ఒక వరం లాంటిది. ఈ వర్షం, ఇప్పుడు కురిసిన వర్షము మెట్ట వ్యవసాయదారులకు చాలా లాభాలు చేకూరుస్తాయి. వారు రకరకాల పనులు చేపట్టవచ్చు. వేసవి దుక్కులు దున్నుకోవచ్చు, పొలంలో మిగతా ఖరీఫ్ కు సిద్ధం కావచ్చు, పొలంలో మట్టి నమూనాలు సేకరించవచ్చు, పొలంలో ఈ మధ్యలో కాకతీయ మిషన్ ద్వారా మట్టి ఇస్తున్నారు, అటువంటి మట్టిని పొలంలో దున్నుకోవచ్చు. ఉధృతిని బట్టి వారి యొక్క పొలాన్ని బట్టి పొలాన్ని తయారు చేసుకొని సిద్ధం చేసుకొని ఖరీఫ్ పంటకు సిద్ధమయ్యే అవకాశం, చాలా అవకాశాలు ఉన్నాయి. ఓకేనండి, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు రైతు నేస్తం కార్యక్రమంలో ఒక చిన్న విరామం. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేంటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. విరామం తర్వాత రైతు నేస్తం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కాలర్ రెడీగా ఉన్నారండి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? శ్రీనివాస్ రెడ్డి మేడం, కల్లకొచ్చి మేడం అది. ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు, గోవర్ధన్ గారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడండి. మీ ప్రశ్న ఏంటో క్లుప్తంగా అడగండి. నమస్తే సార్. నమస్కారం శ్రీనివాస్ రెడ్డి గారు, చెప్పండి. అదే సార్, ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి కదా, మన సేద్యం చేసుకోనికి జన్ములు సార్, జన్ములు ఎక్కడ దొరుకుతాయని. జనుముల జన్ములు సార్, పచ్చి రొట్టె చేస్తారు కదా సార్. తప్పకుండా అండి. ఈ వర్షాలకు మంచి రైతులందరూ కూడా పచ్చి రొట్టె ఎరువులు వేసుకోవడం వల్ల నేల సారవంతత ఖచ్చితంగా మనం పెంపొందించుకోవచ్చు. ఒకటి, మీరు మీ వ్యవసాయాధికారిని అడగొచ్చు. మీ కల్వకుర్తిలో ఉన్న వ్యవసాయ అధికారిని ముందుగా అడగండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము
ఈ పచ్చిరొట్టె ఎరువుల గింజలన్నిటిని కూడా రైతులకు 50% సబ్సిడీ పైన ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ ఏర్పాటు చేసింది. మీ వ్యవసాయ అధికారి దగ్గర ఆ గింజలు ఉన్నట్లయితే తీసుకోండి. లేదంటే మా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నత్తనాయపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో ఈ పచ్చిరొట్టె ఎరువుల గింజలు లభ్యంగా ఉన్నాయి. మీరు నా నెంబర్ నోట్ చేసుకోండి, 9440467091. తర్వాత ఈ ప్రోగ్రాం తర్వాతనైనా నాకు కాల్ చేసినట్లయితే మీకు ఆ శాస్త్రవేత్తకు చెప్తాను. మీరు ఈ గింజలు మీరు తీసుకొని సాగు చేసుకోవచ్చు. లేదా మీరు హైదరాబాద్ లో హైదర్గూడ ప్రాంతంలో ఉన్న కూరగాయల గింజలు గాని విత్తనాల గింజల షాపులలో ఏ షాపులోకి మీరు వెళ్ళినా కూడా ఈ గింజలను మీరు పొందొచ్చు. ఓకేనండి. అలాగే గోవర్ధన్ గారు, ఈ వేసవి దుక్కులు అని చెప్తున్నారు, వేసవి దుక్కులు ఎలా తయారు చేసుకోవాలంటారు? వేసవి దుక్కులు మనము తయారు చేసుకోవడం అనేది ఒక ముఖ్యమైన భాగం రైతులకు మనం ఏం చెప్తున్నామంటే, మన పరిశోధనలో కూడా తేలింది ఏంటంటే, ప్రతి రైతు కూడా 3 సంవత్సరాలకు ఒకసారి లోతుగా దుక్కులు దున్నుకోవాలి. అది 50 సెంటీమీటర్ల నుంచి 70 సెంటీమీటర్ల లోతు వరకు కూడా రైతులు లోతుగా దుక్కులు దున్నుకోవాలి. ఎర్రచలక నేలలలో అయితే 50 సెంటీమీటర్లు, నల్ల రేగడి నేలలో అయితే 70 సెంటీమీటర్ల వరకు కూడా రైతులు దుక్కులు దున్నుకోమని చెప్తున్నాం. దీనివల్ల లాభాలు ఏంటంటే, మనం మెట్ట వ్యవసాయంలో ఈ పంటలను కనుక మనం గమనించినట్లయితే పంటలు మధ్యలోనే బెట్టకు గురై చాలా పంటలు కూడా పూత దశలో ఎండిపోవడం జరుగుతుంది. కాబట్టి వేసవి దుక్కులు రైతులు ముఖ్యంగా ఈ ఫిబ్రవరి నుంచి మే నెల లోపల కురుస్తున్న ఈ వర్షాలను గనక ఉపయోగించుకొని వేసవి దుక్కులు గనక దున్నుకున్నట్లయితే మన రైతు పొలంలో ఉన్న కలుపు మొక్కలన్నింటినీ కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అది మొదటి లాభము. రెండవ లాభము, ఈ నేలలో తేమనంతా కూడా ఇప్పుడు కురుస్తున్న వర్షాలనంతటినీ కూడా నేల పొరల లోపల, వివిధ పొరల లోపల ఈ తేమనంతా కూడా దాచిపెట్టవచ్చు. ఈ విధంగా ఉండడం వల్ల ఈ నేల లోపల ఉన్న సూక్ష్మజీవులన్నింటినీ కూడా ప్రేరేపితమై ఆ నేల లోపల ఉన్న సూక్ష్మజీవుల ఉధృతి పెరిగి, సంతతి పెరిగి నేల లోపల సారవంతత పెరగడం అనేది జరుగుతుంది. ఇక మనం రైతుల పొలాలలో కూడా గమనించినట్లయితే రైతులందరూ కూడా రబ్బీ పంట వేసిన తర్వాత లేదా ఖరీఫ్ పంట వేసిన తర్వాత వాటి మొదళ్ళు, ఆముదం మొదళ్ళు గాని, కంది మొదళ్ళు గాని, పత్తి మొదళ్ళు గాని అలాగే ఆ విధంగానే వదిలిపెట్టడం జరుగుతుంది. మళ్లీ వర్షం వచ్చినప్పుడు దున్నితే తప్ప ఆ మొదళ్ళు మనం తీసివేయడం అనేది జరగదు. కాబట్టి ఆ మొదళ్ళన్నీ కూడా నేలలో ఉన్నంత వరకు ఆ నేలలో ఉన్న సారం అంతా కూడా ఆ మొదలు పీలుస్తూనే ఉంటాయి. భూమి నిస్సారమైపోయే ఆస్కారం ఉంది. కాబట్టి సాధ్యమైనంత త్వరలో ఆ భూమిలో ఉన్న ఆ మొదలను మనం తీసివేయాలి. కాబట్టి ఆ తీసేసేదానికి ఉపకరించే ఒక చర్యనే ఈ వేసవి దుక్కులు. ఓకేనండి, కాలర్ రెడీగా ఉన్నారు. హలో, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఓకే శ్రీనివాస్ గారు, గోవర్ధన్ గారు ఉన్నారు, మాట్లాడండి. మీ ప్రశ్న ఏంటో అడగండి. నమస్కారం అండి శ్రీనివాస్ గారు, చెప్పండి. మళ్ళీ ఒకసారి చెప్పండి. పామాయిల్ తోటలో పామాయిల్ వాటర్ మిలన్ ను అంతర్ పంటగా వేయాలా? వేసుకోవచ్చండి, ఖచ్చితంగా నిరభ్యంతరంగా వేసుకోవచ్చు. అయితే ఆ నేల మాత్రం బరువైన నేల అయి ఉండకూడదు. వాటర్ మిలన్, పుచ్చకాయ ఎప్పుడు కూడా బరువైన నేలలలో వేయకూడదు. ఒకవేళ ఈ ఆయిల్ పాము వేసిన నేల గనక బరువైన నేలలు అయి ఉంటే పుచ్చకాయ వేయడానికి వీలు పడదు. తేలికపాటి భూములు ఒక రకమైన కొంత బరువైన నేల అయినప్పటికీ కూడా పుచ్చకాయను వేసుకోవచ్చు. అయితే వీలైనంత వరకు దాన్ని బ్రాడ్ బెడ్, ఒక బెడ్ సిస్టమ్ తయారు చేసి ఆ రెండు వరుసల మధ్యలో ఉన్న ప్రాంతాన్ని బెడ్డుగా తయారు చేసి ఆ బెడ్ మీద మాత్రమే ఈ పుచ్చకాయని సాగు చేయండి. చేసుకోవచ్చు, నిరభ్యంతరంగా సాగు చేసుకోవచ్చు. అలాగే గోవర్ధన్ గారు, ఈ వేసవి దుక్కుల వల్ల చీడపీడల నియంత్రణ ఏ విధంగా చేపట్టవచ్చు అంటారు?
వేసవి దుక్కులు మనం చేసుకోమని రైతులకు చెప్పడానికి ఇంకొక ప్రధాన కారణం కూడా, ఇప్పుడు మనం రైతులకు ఆశిస్తున్న చీడపీడలు కానీ, పంటలను ఆశిస్తున్న చీడపీడలు కానీ, వీటన్నింటి కనుక మనం గమనించినట్లయితే చీడపీడలలో 3 దశలు ఉంటాయి. ఒకటి గుడ్డు దశ, ఇంకోటి గొంగల పురుగు దశ, మూడోది రెక్కల పురుగు దశ, మూడోది కోశస్థ దశ, నాలుగోది రెక్కల పురుగు దశ. 4 దశలు ఉంటాయి ఒక చీడ పురుగుకు. ఈ గుడ్డు దశ, గొంగలి పురుగు దశ అనంతరము ఈ చీడపీడలన్నిటి కూడా కోశస్థ దశలోకి వెళ్తాయి. ఈ కోశస్థ దశలోకి వెళ్లిన అన్ని పురుగులన్నీ కూడా భూమి లోపల 70 సెంటీమీటర్ల లోతులో దాక్కొని ఉంటాయి. ఇది వేసవి దుక్కి మనం చేయడం వల్ల ఆ దాక్కొని ఉన్న కోశస్థ దశలో ఉన్న ఆ పురుగులన్నిటిని కూడా మనము బయటికి ఎక్స్పోజ్ చేయడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్న పురుగులు తినడమో లేదా ఎండకు వేడికి తట్టుకోలేక ఆ దశ చనిపోవడము జరుగుతుంది. కాబట్టి మనం పంట వేయకన్నా ముందే మన పంటను ఆశించే పురుగుల ఉధృతిని అన్నిటిని కూడా మనం చంపుకునే అవకాశం ఉంటుంది, వీలవుతుంది. ఓకేనండి, కాలర్ రెడీగా ఉన్నారు. హలో, అమ్మా, ఇప్పుడు నమస్తే అమ్మా. నమస్తే అండి, మాట్లాడండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. మేము మామిడి చెట్ల చెట్లు ఒక 68 చెట్లు ఉన్నాయండి. మామిడి చెట్ల చెప్పండి. మామిడి చెట్ల 68 చెట్లు. ఈ మధ్యన ఫ్లవర్స్ తింటే చెట్ల ఏం జరుగుతాయండి? మామిడి తోట ఎంత స్పేసింగ్ ఎంత పెట్టారండి? చెట్టుకు మధ్య దూరం ఎంత? ఇప్పుడు 70 వేసాం చెట్లు ఎక్కడైనా. ఒక చెట్టుకు ఇంకొక చెట్టుకు మధ్య దూరం ఎంత ఉంది? మధ్య దూరం ఒక 10 గజాలు. 10 గజాలు ఉందా? 8 సంవత్సరాల తోటనా? 6 సంవత్సరాలు. అంటే దున్నుకోవచ్చు, ఏమి అభ్యంతరం లేదు. అయితే అదే డిస్క్ ప్లవ్ లాంటి ఇంప్లిమెంట్లు వాడకూడదు. డిస్క్ ప్లవ్ గానీ, ఎంబీ ప్లవ్ గానీ అవి వద్దు. అవి లోపలికి 70 సెంటీమీటర్ల లోపలికి వెళ్తాయి కాబట్టి అవి వేళ్లను కట్ చేసే అవకాశం ఉంది. మీరు కల్టివేటర్ లేదా రోటవేటర్ లాంటి ఇంప్లిమెంట్స్ నిరభ్యంతరంగా వాడుకోవచ్చు, మంచిది కూడా. వాడడం మంచిది కూడా. పసుపు ఎక్కడ వేసుకోవచ్చండి, వేసుకోవడానికి అనుకూలం కూడా. కొంత నీడ ఉంటుంది కదా, ఆ నీడలో ఎర్ర భూములలో కొంత నీడ ఉన్న ప్రాంతము పసుపు పంటకు చాలా చాలా అనుకూలము. ఓకేనండి. అలాగే గోవర్ధన్ గారు, అసలు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని. దీని ద్వారా చెరువుల మట్టిని తోడుతున్నారు. ఈ మట్టిని పొలాలకు కూడా ఉపయోగించుకోవచ్చు అంటారా? తప్పకుండా మేడం. యాక్చువల్ గా మనము ఇది మన పూర్వీకులు, మన రైతులు, మన తాత ముత్తాతల కాలంలో వాళ్ళు అదే పనిగా చెరువుకు వెళ్లి బండ్ల పైన ట్రాక్టర్ల పైన మట్టి తీసుకొచ్చి పొలాలకు వేసుకునేవాళ్ళు. ఈ మధ్య కాలంలోనే రైతులు ఈ పద్ధతి అనేది తగ్గించారు, మర్చిపోయారు. కాబట్టి ఈ పద్ధతి చేపట్టడం వల్ల భూమి సారవంతం అనేది గణనీయంగా పెరుగుతుంది. మనం ఈ విశ్వవిద్యాలయం పరిశోధనలో మనం చూసినట్లయితే ఏ పొలంలో అయితే నల్లమట్టి వేస్తామో ఆ పొలంలో పంట దిగుబడి బాగా పెరుగుతుంది. ఆ పొలంలో వేసిన పంట ఎండిపోవడం లేదు. ఆ పొలంలో సారవంతం పెరుగుతుంది. ఆ పొలంలో సూక్ష్మజీవులు బాగా పెరుగుతున్నాయి. సో ఇన్ని లాభాలున్న ఈ నల్లమట్టిని ఎక్కడి నుంచి వచ్చింది అని గనక మనం గమనిస్తే ఈ చెరువుకు పైన ఉన్న పొలాలలో ఈ అతి సూక్ష్మమైన అతి సారవంతమైన మట్టి రేణువులన్నీ కూడా నీటి ప్రవాహంలో కొట్టుకొని వచ్చి ఆ చెరువులో పేరుకుపోయిన విషయం మనం ఇక్కడ గమనించాల. కాబట్టి ఇంత విలువైన ఈ మట్టి రేణువులన్నీ మనం తీసుకెళ్లి మన పొలానికి గనక చేర్చుకున్నట్లయితే మన పొలం కూడా అతి విలువైన సారవంతమైన నేలగా మనం తయారవుతుంది. కాబట్టి ఒకటే విషయం రైతులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కొన్ని చెరువులలో ఈ మట్టి కొంత సెలినిటీతో కూడుకొని ఉంటుంది, ఉప్పుతో కూడుకొని ఉంటుంది. కాబట్టి ఈ మట్టిని వేసుకోవడానికన్నా ముందు రైతులు తప్పనిసరిగా ఆ సంబంధిత వ్యవసాయ అధికారి దగ్గరికి వెళ్లి ఈ మట్టిని నమూనా పరీక్షించుకొని ఈ మట్టి మంచిది
అనుకున్న తర్వాతనే ఆ మట్టిని వాళ్ళ పొలంలో వేసుకోవడం అనేది చాలా చాలా మంచి పద్ధతి. సో దీనివల్ల ఏంటంటే మనం మట్టి వేసుకోవడం వల్ల మనం గమనించినట్లయితే ముఖ్యంగా తెలంగాణలో ఎక్కడైతే తేలికపాటి పొలాలు ఉన్నాయో తేలికపాటి ఉన్న పొలాలలో రైతులందరూ కూడా పత్తి పంటను వేస్తున్నారు, మొక్కజొన్న పంటను వేస్తున్నారు. ఈ పంటలన్నీ కూడా ఒక 15 రోజులు గనక వర్షం రానట్లయితే, కురవకపోయినట్లయితే ఈ పంటలన్నీ కూడా ఎండిపోతున్నాయి. ఎక్కడైతే ఈ చెరువు మట్టి తోలుకున్న రైతులు నిరభ్యంతరంగా అందులో మట్టి శాతం, ఒండ్రు మట్టి శాతం పెరుగుతుంది కాబట్టి నీటిని నిలుపుకోగలిగే శక్తి కూడా ఆ పొలానికి వస్తుంది కాబట్టి అటువంటి నేలలలో అనుమానం లేకుండా మొక్కజొన్న పంటలు గాని పత్తి పంటలు గాని కూడా వాళ్ళు వాణిజ్య పంటలు కూడా వాళ్ళు నిరభ్యంతరంగా సాగు చేసుకోవచ్చు. అలాగే చెరువు మట్టిని 1 ఎకరాకు ఎంతవరకు తోలుకోవచ్చు అంటారు? అది రైతు స్తోమత బట్టి. ఇందులో ఎంత మట్టి తోలుకోవాలి అనే ప్రశ్న మనం వేసుకున్నప్పుడు మన పొలం యొక్క స్వభావం కూడా మనం గమనించాలి. మన కొంతమంది రైతులు కేవలం ఇసుక పొలం మాత్రమే ఉంటుంది, అందులో ఏమాత్రం కండగల్ల పొలం ఉండదు. అటువంటి రైతులు దాదాపు ఒక 100 టన్నుల ఒండ్రు మట్టి వేసుకున్నా కూడా నష్టం లేదు. సో తేలికపాటి నేలలలో ఎక్కువగా ఒండ్రు మట్టి అంటే 100 టన్నులకు తగ్గకుండా గనక ఒండ్రు మట్టి తోలుకున్నట్లయితే మంచి లాభాలు మనం దాని నుంచి ఆశించే ఆస్కారం ఉంటుంది. నల్లమట్టి ఉన్న రైతులు, నల్లరేగడి ఉన్న రైతులు మళ్ళీ నల్లరేగడిని తోలుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎక్కడైతే తేలికపాటి పొలాలు ఉన్నాయో ఆ రైతులందరూ కూడా ఈ నల్లమట్టిని 100 టన్నులకు పైనే తోలుకుంటే వారికి మంచి ఫలితాలు మనం పొందే అవకాశం ఉంది. అలాగే మట్టిని పరీక్షించుకోవాలంటారా? అది కూడా ఎక్కడ పరీక్షించుకుంటే మంచిదంటారు? స్వతహాగానే రైతులకు అందరికి కూడా కొంత పరిజ్ఞానం ఉంటుంది. ఈ మట్టి ఉప్పు ద్రావణంతో, ఉప్పుతో కూడుకున్న మట్టియా, సెలైన్ వాటరా, లేదా సెలైన్ సాయిలా, లేకపోతే న్యూట్రల్ గా ఉన్న సాయిలా అనేది రైతులకే పరిజ్ఞానం ఉంటుంది. ఏదైనా సరే వారికి అనుమానం వచ్చినప్పుడు జనరల్ గా ఈ మట్టిని మనము మంచి మట్టి అని ఎప్పుడు అంటామంటే దీన్ని పరీక్షించిన తర్వాత దీంట్లో ఉన్న pH ఉదజని సూచిక 6.5 నుండి 7.5 వరకు ఉండాలి. ఒకవేళ ఆ విధంగా ఉంటే అది చాలా మంచి మట్టి. లేదు ఏ కారణం చేతనైనా ఈ ఉదజని సూచిక 7.5 కన్నా ఎక్కువగా ఉంటాయి. చాలా సందర్భాలలో కొన్నిసార్లు 8.5, 9.5 ఉండే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అటువంటి మట్టి మన పొలంలో తోలుకుంటే లాభం కన్నా నష్టం ఎక్కువ ఉంటుంది. కాబట్టి రైతులు ఖచ్చితంగా వాటిని ప్రతి గ్రామంలో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఉంటారు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ విస్తరణ అధికారులు అంటారు. విస్తరణ అధికారులకు వారి సమస్య చెప్పి ఏ విధంగా ఈ మట్టిని తీసుకోవాలో, ఏ విధంగా నమూనా తీసుకోవాలో ఆ పద్ధతి ప్రకారంగా నమూనా సేకరించి ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ లో ఈ రోజుల్లో మరి మట్టి పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. దానికి ఒక ప్రత్యేకమైన వ్యవసాయ అధికారి అదే పనిగా రైతులకు మట్టి పరీక్ష చేసి ఫలితాలు రైతులకు ఇస్తున్నాడు. ఈ మట్టి నమూనాలన్నీ కూడా ఆ మండల కేంద్రానికి తీసుకెళ్లి సంబంధిత వ్యవసాయ అధికారికి ఇచ్చి వాళ్ళు ఈ రిపోర్ట్ ను వాళ్ళు పొందే అవకాశం ఉంది. ఓకేనండి, కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఓకేనండి, గోవర్ధన్ గారితో మాట్లాడండి. నమస్కారం అండి, చెప్పండి. ఎంత మామిడి తోట వయసు ఎంత అండి? మామిడి తోట వయసు ఎంత? 6 సంవత్సరాల మామిడి తోటలో మొక్కజొన్న వేస్తే పెరగదండి. దాని ఆల్రెడీ 6 సంవత్సరాల వయసు తోటకు నీడ ఎక్కువ వస్తుంది. నీడలో మొక్కజొన్న పంట రాదు. కానీ ఇదే మొక్కజొన్న పంటను పశుగ్రాసం కింద, డైరీ కింద, గేదెలకు పశువులకు గ్రాసం కింద వేసుకోవాలనుకుంటే ఆ విధంగా వేసుకోవచ్చు. గేదెలకు
నేను మొక్కజొన్న చెప్తున్నాను. మొక్కజొన్న పంటని వరి మన మామిడి తోటలో అంతర పంటగా వేసుకునేటప్పుడు 70 రోజుల వరకు పెంచుకొని కండే కోయకుండా దాన్ని కోసుకొని పశుగ్రాసం కింద వాడుకున్నట్లయితే ఉపయోగం ఉంటుంది. అంటే 70 రోజులకు నీకు మొక్కజొన్న పంట పెరగదు, మామిడి తోటకు ఇబ్బందికరంగా ఉండేటట్టుగా పెరగదు. ఓకేనండి, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. రైతు నేస్తం కార్యక్రమంలో మరో స్వల్ప విరామం. అమ్మా అన్నం పెట్టవా? కాసేపు ఆగమ్మా, పప్పు ఇంకా ఉడకలేదు. ఇంకా దిగులక్కర్లేదే, ఇక పప్పు చక్కగా ఉడుకుతుంది. అర్థం కాలా? ఇప్పుడు ఎన్ఎఫ్ఎస్ఎం కింద పప్పు దినుసుల దిగుబడి పెంచే పద్ధతులను తెలిపే 1000 ప్రాంతాలను ఎంపిక చేశారు. అందులో మన ప్రాంతం కూడా ఉంది. దానివల్ల మనకేంటి లాభం? మన 5 ఎకరాల పొలం కోసం ఎరువు, కీటకనాశనులే కాకుండా మంచి విత్తనాల కిట్ కూడా ఇస్తారు. ఈ పప్పు దినుసులంతా మనమేం చేస్తాం? చెప్తా విను. ప్రభుత్వం పప్పు దినుసుల కనిష్ట మద్దతు ధరను బాగా పెంచింది. ఇంకా వాటి కొనుగోలుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. దానివల్ల ఆదాయం పెరుగుతుంది. మన పాప మంచి స్కూల్లో చేరి వ్యవసాయ శాస్త్రవేత్త అవుతుంది. విరామం తర్వాత రైతు నేస్తానికి తిరిగి స్వాగతం. అలాగే గోవర్ధన్ గారు, ఈ అకాల వర్షాలు ఏవైతే ఉన్నాయో ఈ వర్షాలను ఉపయోగించుకొని పంటలను విత్తుకోవచ్చు అంటారా? అంటే ఇక్కడ మనము ఈ వర్షాలు రైతును కనుక గమనించినట్టే, ఒక రైతు మెట్ట రైతు, ఇంకొక రైతు నీటి కింద బోరు బావుల కింద లేదా బావుల కింద కాలువల కింద వ్యవసాయం చేసే రైతులు కొంతమంది. మెట్ట రైతుకు ఇది ఒకటే వర్షం వచ్చింది, మళ్లీ వర్షం ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ఈ వర్షాన్ని ఉపయోగించుకొని కేవలము వేసవి దుక్కులు మాత్రమే చేసుకోగలడు. కాబట్టి ఈ రైతుని ఈ వర్షాన్ని ఉపయోగించుకొని ఒక పంట వేసుకోవాలి, ఒక పంట తీసుకోవాలి అనేది ఒక అనిశ్చితమైన పరిస్థితి. గ్యారంటీగా ఇల్లు వస్తుంది అనేది ఉండదు. కాబట్టి మిగతా రైతులు ఎవరికైతే బోరు బావులు ఉన్నాయో, ఎవరికైతే నీటి వసతి ఉందో, బావుల కింద వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళు గనక ఈ వర్షాలను గనక ఉపయోగించుకొని భూమిని దున్నుకున్నట్లయితే వీరికి ఇప్పుడు మనకు ఏప్రిల్ మాసం నుంచి జూన్ 15వ మాసం వరకు, అంటే 2 నెలల కాల పరిమితి రైతుకు ఉంది. కాబట్టి ఈ కాలంలో పక్వానికి వచ్చే పంటలను ఏ పంటనైనా ఎన్నుకొని ఆ రైతు సాగు చేసుకోవచ్చు. ముఖ్యంగా మనము కొత్తిమీర, పుదీనా, పాలకూర, ఈ చిన్న చిన్న ఆకుకూరలు కనుక మనం గమనించినట్లయితే ఇవి మనకు 25-30 రోజులలో మనకు చేతికి వస్తాయి. కాబట్టి ఈ వర్షాలకు భూమిని దున్నుకున్న రైతులు ఈ పంటలను 30 రోజులు 45 రోజుల కాల పరిమితి ఉన్న అన్ని పంటలను కూడా సాగు చేసుకోవచ్చు. ఇది కాకుండా కొంతమంది రైతులకు, ఇప్పుడు ఇందాకనే ఒక రైతు మిత్రుడు పచ్చిరొట్టె ఎరువులు సాగు చేసుకుంటానని ఫోన్ చేశారు. అటువంటి రైతులు ఎవరైతే పచ్చిరొట్టె ఎరువులు ఈ 2 నెలల కాలంలో గనక సాగు చేసుకోవాలనుకున్నప్పుడు వారు జీలుగా గాని, జనుము గాని, పిల్లి పెసర గాని, అలసంద గాని ఇటువంటి పంటలన్నిటిని అన్ని కూడా 60 రోజులలో బాగా పూతకు వచ్చి పచ్చిరొట్టె ఎరువులకు ఉపయోగపడే పంటలు. ఈ పంటలన్నిటిని కూడా ఇప్పుడు విత్తుకోవచ్చు. ఇప్పుడు విత్తుకున్న రైతులందరూ కూడా ఒక 60 రోజుల తర్వాత వీటిని భూమిలో కలియ దున్నుకున్నట్లయితే భూమి సారం మనం చాలా పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము పంటలు కోత, అంటే వరి లాంటి పంటలో లేకపోతే ఆర్థికంగా లాభం చేకూర్చే పంటలో పండించుకోకపోయినా కూడా నేల సారవంతత అభివృద్ధి చేసే పంటలన్నింటినీ కూడా తప్పకుండా ఈ కాలంలో మనం విత్తుకుంటే మంచి లాభాలు ఉంటాయి. ఓకేనండి, మరో కాల్ సిద్ధంగా ఉన్నారు. హలో, మాట్లాడండి. మీ ప్రశ్న ఏంటో గోవర్ధన్ గారితో అడగండి. నమస్కారం అండి, చెప్పండి. చెప్పండి. సార్, ఇప్పుడు మా జామ చెట్లు ఉన్నాయి మా తోటలో, అంటే పెట్టడం జామ చెట్లు ఉన్నాయి. ఈ కొమ్మలు ఇప్పుడు కత్తిరించాలి సార్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు పూత గిట్లా ఏం లేదు, పూట వచ్చే టైం అంటే మనకు కొంచెం ఐడియా ఎదురుతుంటే ఆ కొమ్మలు గిట్లా కట్ చేసుకుంటే ఎదురు వస్తుందా లేదా అనేది ఒకటి.
ఖచ్చితంగా కొమ్మలు ఇప్పుడే కత్తిరించాలండి. జామ చెట్టుకు మనము బహార్ ట్రీట్మెంట్ అంటాము. బహార్ ట్రీట్మెంట్ అంటే వేసవి కాలంలో మనం పంట తీసుకున్న తర్వాత ఎక్కువగా ఉన్న కొమ్మలు ఏదైతే మనకు అవసరం లేని కొమ్మలు ఉంటాయో ఆ కొమ్మలను అన్నిటినీ కత్తిరించి మొక్కనంతా కూడా ఎండబెట్టాల. నీటి తడి ఇవ్వకుండా ఎండబెట్టాల. తర్వాత ఒక నెల వ్యవధి తర్వాత వెంటనే ఎరువులు నీళ్లు ఇచ్చి మనం ఆ మొక్కకి ఇచ్చినట్లయితే కొత్త చిగురు వస్తుంది. కొత్త పూత వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనకు అవసరం లేని మొక్క కొమ్మలన్నింటినీ మీరు కత్తిరించండి. ఓకేనండి. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఓకే గోపాలరావు గారు, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడాలండి, లేకపోతే కాల్ కట్ అవుతుంది. మాట్లాడండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. అయితే మేము మామిడి తోట ఇవ్వాలనుకున్నాము. దాన్ని తీసేసి ఆ చెట్లు అలానే ఉంచి మధ్యలో దానిమ్మ తోట పెడదామని ఆలోచనండి. అంటే మామిడి తోటను తీసేయాలని అంటే వయసు తోటనా అది? అవునండి, చాలా వయసు పైన తోట. అంటే ఇప్పుడు దాన్ని ఆ తోటను అట్లాగే ఉంచి అంతర పంటగా మనం దానిమ్మ పంటను వేసుకుందామనే. అంతర పంటగా దానిమ్మ తోటను వేద్దామనండి. నాకు పాలు గురించి కొంచెం కావాలని. తప్పకుండా వేసుకోవచ్చు గోపాలరావు గారా. అవునండి గోపాలరావు గారు, అయితే ఈ మధ్యలో ఒక టెక్నాలజీ వచ్చింది. బ్యాక్ ప్రూనింగ్ చేస్తున్నారు. మొత్తం ఒక మామిడి చెట్టు ఉందంటే మామిడి చెట్టు కొమ్మలు రెమ్మలు అన్ని కూడా బ్యాక్ ప్రూనింగ్ చేసి దాని కొమ్మలను చాలా తక్కువగా చేస్తున్నారు. అంటే వాటి మధ్యలో మిగతా అంతర పంట వేసినప్పుడు ఆ అంతర పంటకు సూర్యరశ్మి గాలి సోకాలి కాబట్టి వీటి కొమ్మలను కత్తిరిస్తున్నారు. వీటి కొమ్మలను కత్తిరించడం వల్ల ఈ మామిడి తోట కూడా బాగా పోస్తుంది, బాగా కాస్తుంది. మీరు చెప్పినట్టుగా అంతర పంటగా దానిమ్మ పంటను కూడా వేసుకోవచ్చు. దాని అంటే ముఖ్యంగా ఒక 8 ఫీట్లు 10 ఫీట్లు మామిడి తోట కనుక ఉన్నట్లయితే వాటి మధ్యలో ఒక వరుస దానిమ్మ తోట ఖచ్చితంగా వేసుకోవచ్చు. అయితే వేసుకునేటప్పుడు మీరు ఏమి జాగ్రత్త తీసుకోవాలంటే ఏదైనా ఒకవైపు ట్రాక్టర్ పోయేటట్టుగా పెట్టుకోండి. ఓకేనండి. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నేను వెంకటరావు అండి, బెంగళూరు మాట్లాడుతున్నాను. ఓకేనండి, గోవర్ధన్ గారితో అడగండి, మీ ప్రశ్న మొక్కజొన్న గురించి చెప్పారు కదా, అంతర పంట కింద. చెప్పండి. కొత్త తోటలో అంతర పంటలు వేస్తే వస్తుంది గోపాలరావు వెంకటరావు గారు, వస్తుంది. అంటే కొబ్బరి తోట విశాలంగా ఉందా, దగ్గరగా ఉందా? అంటే 2 తోటలు ఉన్నాయండి. ఒకటేమో విశాలంగా ఉంది, ఇంకోటేమో కొంచెం దగ్గరగా ఉంది. అంటే ఇక్కడ మీకు మొక్కజొన్న వేసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా నేల దుక్కి తయారు చేయాల. దుక్కి తయారు చేసుకోవడం కోసము ట్రాక్టరు ఆ 2 మొక్కల మధ్యలో వెళ్తుందా? వెళ్తే దుక్కి తయారు చేసుకోండి. మీరు కొబ్బరి తోట గనక చిన్న తోట అయినట్లయితే దాని ఆకులే ఈ మొక్కలకు నీడ వస్తుంది కాబట్టి 1 సంవత్సరంన్నర కొబ్బరి తోటలో మొక్కజొన్నను వేసుకోలేము. నీడ ఎక్కువగా ఉంటుంది. ఒక 6-7 సంవత్సరాల తర్వాత కొబ్బరి తోటలో ఖచ్చితంగా అంతర పంటగా మొక్కజొన్నను సాగు చేసుకోవచ్చు. అలాగే గోవర్ధన్ గారు, ఈ పచ్చిరొట్ట ఎరువులు అంటున్నారు, పచ్చిరొట్ట ఎరువుల కోసం ఎలా విత్తుకోవాలంటారు? పచ్చిరొట్ట ఎరువులను మనం వేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, పచ్చిరొట్టె మొక్కలు ఎప్పుడు కూడా తొందరగా పెరిగే మొక్కలను మనం ఎంచుకోవాలి. లేదా మనం ఈ పచ్చిరొట్టె ఎరువు పూత దశలో ఉన్నప్పుడు భూమిలో కలే దున్నుకుంటే తొందరగా మురిగిపోయే గుణం అనేది ఆ పంటకు ఉండాలి. అందుకనే మనము రైతులకు ఏం చెప్తున్నామంటే జనుము, జీలుగా, పెసర, అలసంద వీటిని కనుక మనం గమనించినట్లయితే అతి తొందరగా కులిపోయే గుణం అనేది ఈ మొక్కలకు ఉంటుంది. కాబట్టి మామూలుగా ఈ మొక్కలు ఈ పంటలు ఏ వేసుకున్నప్పటికీ కూడా 1 ఎకరాకి 20 కిలోల విత్తనం తగ్గకుండా, అంటే చాలా ఒత్తుగా వేసుకోవాలి.
చాలా ఎక్కువ విత్తనాన్ని మనం వాడి 20-25 కిలోల విత్తనం తగ్గకుండా మనం ఒక ఎకరానికి చల్లుకొని, అంటే మామూలుగా రైతులు కనుక దున్నుకున్నట్లయితే చల్లిన తర్వాత ఒకసారి చల్లి గుంటక కొట్టుకొని గుంటగా నడిపి మనం నీటి తడి కనుక ఇచ్చినట్లయితే మనకు మొలక శాతం బాగా వస్తుంది. ఆ మొలక శాతం వచ్చిన తర్వాత మనము. ఓకే గోవర్ధన్ గారు, రైతులకు చాలా చక్కగా సమాధానాలు ఇచ్చారు. ఈ అకాల వర్షాలకు సంబంధించి, పంటలకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. నమస్తే. రైతులు మరింత అదనపు సమాచారం కోసం డాక్టర్ ఎం గోవర్ధన్, ప్రధాన శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధనా సంస్థ, రాజేంద్రనగర్, హైదరాబాద్ సెల్ నెంబర్ కోసం 9440467091 నెంబర్ను సంప్రదించవచ్చు. ఇక ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఏం చేయను? సరే నేను వెళ్తాను. అలాగా? సరే 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 సరే.